గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విను వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలో మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఆల్రెడీ వచ్చే ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే ఎవరైతే మృతులు ఉన్నారో వారు దేవుని కుమారుడని యేసుక్రీస్తు యొక్క వాక్యం వినే సమయం వచ్చి ఉన్నది. చచ్చిపోయిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటారండి అంటే, ఇక్కడ ఈ సందర్భము ఎవరైతే దేవునికి విరోధంగా జీవించి ఈ లోక సంబంధమైన పాపంలో పడి ఇంకా అందులోంచి బయటికి రాలేని స్థితిలో, అలవాటుల్లో, వ్యసనాల్లో, పాప బంధకాల్లో ఉంటున్న వారిని, ఆత్మీయంగా చచ్చిన వారిని, స్పిరిచువల్లీ డెడ్, శారీరకంగా చచ్చిన వారి గురించి కాదు, ఆత్మీయంగా చచ్చిన వారి గురించి, ఆత్మీయ మరణం. ఆత్మీయంగా చచ్చిన వారంటే పౌలు భక్తుడు అంటారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4లో, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం ఎవరమాట? దేవుని కరుణ కటాక్షం ఎంత గొప్పది ఇక్కడ పౌలు భక్తుడు వర్ణిస్తున్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, కాబట్టి మనం పాపము చేసి దేవునికి విరోధంగా జీవించి జీవితము, ఇంకా అందులోంచి బయటికి రాలేని జీవితము, చచ్చిన జీవితం, ఆత్మీయంగా చచ్చిన జీవితం. అటువంటి జీవితంలో ఉన్నవారట దేవుని వాక్యమును విని వారి జీవితాన్ని మార్చుకునే సమయం వచ్చి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే చచ్చిన వారు సైతము మరలా జీవంలోనికి రావాలంటే అది దేవుని వాక్యం వల్ల మాత్రమే సాధ్యము. అది యేసు క్రీస్తుని గురించిన రక్షణ సువార్త ద్వారా మాత్రమే సాధ్యం. ఆ వాక్యము వినే గడియ వచ్చినది. దేవుని వాక్యం చెప్తున్నది, నా గొర్రెలు నా స్వరము వింటాయని యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ గొర్రెలు అనే మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి, కాపరి స్వరాన్ని మేకలు వింటాయి. గొర్రెలు విధేయత చూపించి కాపరి స్వరానికి లోబడినట్టుగా మేకలు లోబడవు. మేకలు చెల్లాచెదురైపోతే మేకల మందని కాయడం చాలా కష్టం. గొర్రెకి ఒక కాపరి ముందు నడిస్తే చాలు, కతిమ గొర్రెలు అన్నీ కూడా తల వంచుకుని కాపరి స్వరాన్ని విని వెళ్ళిపోతాయి. ఈ రోజున ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్పడం మాత్రమే కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇంకొంచెం క్రిందకు వస్తే 16వ వచనానికి, నా మందలో లేని గొర్రెలను సైతము నేను చేర్చుకుంటానంటున్నాడు. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. అవి నా గొర్రెలే కానీ ఇప్పుడు నా మందలో లేవు. అంటే అర్థం ఏంటంటే, దేవుని విశ్వాసములో లేని, ఈ లోకానుసారమైన వ్యసనాల్లో, బంధకాల్లో బంధింపబడిన వారి గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. నీవు ఆత్మీయ మరణముగా, ఆత్మీయ జీవితంలో చచ్చిన వానిగా, చచ్చిన దానిగా ఉన్న ఈరోజు దేవుని వాక్య స్వరము విన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఒక మేక వలె చెదిరిపోకుండా గొర్రె వలె తల ఉంచుకుని, అయ్యా, నాట్ జస్ట్ లిజనింగ్ లార్డ్, ఐ విల్ ఫాలో యూ. విని వదిలేయడమే కాదయ్యా, వెంబడిస్తానయ్యా. అదే యోహాను సువార్త 10:27 అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నీ జీవితం, నా జీవితము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యము మనల్ని తాకినప్పుడు వాటికి, ఆ వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్యానుసారంగా నడిచినట్లయితే ఎంత చచ్చిన జీవితం నుండి అన్నా మన ప్రభువు ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి కృపలో, ఆయన యొక్క బలియాగం యొక్క ఫలములో, ఆయన పునరుద్ధాన శక్తిలో మనల్ని మన బంధకాల నుంచి పైకి లేపి ప్రతి వ్యసనాల నుంచి విడిపించి ఆయన కృపతో మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క ఘననామమునకు స్తోత్రాలు. ఉదయకాల సమయం వాక్యం బట్టి వందనాలు.
వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. ఎటువంటి ఆత్మీయ మరణించిన చచ్చిన స్థితిలో ఉన్న వారికైనాను నీ వాక్యమును పంపి వారిని జీవములోనికి నడిపించువాడా, ఈ వాక్యం విరుచున్న ధ్యానిస్తున్న మా అందరి జీవితంలో నీ జీవము ఫలింపచేసి అయా మరణకరమైన ప్రతి అపవిత్రతను సమస్త సాతాను శక్తులను నీవే లయపరిచి కాల్చివేసి బయటికి తొలగించి శాశ్వతంగా తొలగించి నీ పరిశుద్ధతలో మమ్మల్ని స్థిరపరిచి నీ యొక్క జీవములో మమ్మలను నిలపమని, మా చివరి శ్వాస వరకు నీ జీవములో మమ్మల్ని నిలపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.